లైన్ డిపార్ట్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరూ వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలాసార్లు నేనే వెళ్ళేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. గర్భిణీ స్త్రీలు అందరినీ సేఫ్ ప్లేస్కి తీసుకురావాలంటే అందరిని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇది అయిన తర్వాత పంపించాం. అంటే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా. ఆల్మోస్ట్ ఆల్ నేను చాలాసార్లు చూశాను. గర్భిణీ స్త్రీలు అయితే చాలా ప్రెగ్నెంట్ లేడీస్ చాలా సఫర్ అయ్యారు. అలాంటివన్నీ పర్ఫెక్ట్గా కూడా చేశాం. ఇక్కడ రియల్ టైం గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. వీళ్ళందరూ కూడా ఈరోజు మీరు చూస్తే ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లిగా గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి, ఈవిడ కూడా మొన్నటి రోజు జాయింట్ కలెక్టర్గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా. ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్కి వచ్చారు. ఇప్పుడు ఆవిడైతే ఆర్టీఐహెచ్ చూసి ఇక్కడ మళ్ళా ఇన్ఛార్జ్ పెట్టాం. ఎక్సెప్షియల్ డిప్యూటీ సెక్రటరీ గవర్నమెంట్ ఆర్టీజీఎస్ కింద. గీతాంజలి శర్మ, ఈవిడ కూడా బీఎస్సీ జువాలజీ, హిందూ కాలేజ్ ఢిల్లీ యూనివర్సిటీ, ఏపీ పబ్లిక్ పాలసీ జేఎన్టీయు. ఆవిడ ఇప్పుడు మొత్తం కలిసి టెక్నాలజీలో మొత్తం ఫైబర్ గ్రిడ్ కనెక్టివిటీ అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం ఎక్సెప్షియల్ డిప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆర్టీజీఎస్ పనిచేస్తున్నారు. ఇంకొక పక్కన ప్రాకార్ జైన్ అయితే బీటెక్ ఐఐటి కాన్పూర్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇక్కడ ఆర్టీజీఎస్లో వర్క్ చేస్తున్న డేటా లేక్ అప్లికేషన్స్, అవేర్, డేటా లెన్స్, కేపీఐస్ ఇవన్నీ ఆయన చూస్తున్నారు. ఇంకొక పక్కన సౌర్యమాన్ పటేల్, ఇతను కూడా డ్రోన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఎండీగా ఉండి, ఈయన కూడా బీటెక్ ఐఐటి కాన్పూర్ బయోటెక్నాలజీ. ఇలాంటి హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ని ఒక న్యూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను నేను. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ పని చేస్తూనే ఇక్కడ ఇంటిగ్రేషన్ మోడల్స్ ఎట్లా చేయాలి, అన్ని డిపార్ట్మెంట్ని టెక్నాలజీ వాడి ఇంక్లూడింగ్ ఏఐ. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను, మనమందరం ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నామని. నేను చాలా రైళ్లు రాజకీయాలు చేశాను. 95 నుంచి నా అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. సరే, ఇలాంటి సైక్లోన్స్ వస్తే పబ్లిక్ ఆర్ ఫీలింగ్ సేఫ్. ఎవరు కూడా వర్షాన్ని ఆపలేము, తుఫాన్ ఆపలేము. కానీ మనుషులు చనిపోకుండా కాపాడడానికి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ చేస్తాం. అదే సమయంలో ఎక్కడికక్కడ ప్రిపేర్డ్నెస్, ప్రివెంటివ్ మెషర్స్ తీసుకుంటే ఆస్తి నష్టం కూడా కొంతవరకు తగ్గించగలుగుతాం. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఐ హావ్ ఫాలోడ్. ఇది అయిన తర్వాత ఒకప్పుడు మాన్యువల్గా ఉండేది. ఒక వారం లోపలనే నేనే అక్కడుండి ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్. హరికేన్ వస్తే రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ మై సెక్రటరియేట్,